అండ్ డ్రైవ్ ఎంత ప్రమాదకరమో సెల్ ఫోన్ డ్రైవింగ్ కూడా అంతే ప్రమాదకరం అంటున్నారు తెలంగాణ పోలీసులు. కొంతమంది తాగి వాహనం నడిపి ప్రాణాలు పోగొట్టుకుంటే మరికొంతమంది సెల్ ఫోన్ మాట్లాడుతూ ప్రాణాలు విడుస్తున్నారు. హైదరాబాద్ మహానగరంలో సెల్ ఫోన్ డ్రైవింగ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ మాదిరే సెల్ ఫోన్ డ్రైవింగ్ ప్రమాదకరమని పోలీసులు హెచ్చరిస్తున్నా వాహనదారులు పట్టించుకోవడం లేదు. దీంతో తెలంగాణ పోలీసులు కఠిన ఆంక్షలు విధించేందుకు సిద్ధమయ్యారు. ఒక్క సెల్ ఫోన్ వాహనదారులతో పాటు వారి కుటుంబాలను రోడ్డున పడేస్తోంది. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఫోకస్ అంతా ఫోన్ పైనే ఉండడంతో వాహనం ఎటువైపు వెళుతుందో కూడా తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఫోన్ మాట్లాడుతూ చాటింగ్ చేస్తూ పాటలు వింటూ ట్రాఫిక్తో సంబంధం లేకుండా వాహనాలు నడుపుతున్నారు. సెల్ ఫోన్ డ్రైవింగ్ ప్రమాదకరమని పోలీసులు హెచ్చరిస్తున్నా వినకుండా వాహనదారులు ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నారు. ఈ విధంగా డ్రైవింగ్ చేసే సమయంలో సెల్ ఫోన్ వినియోగించడం వల్ల అనేక ప్రమాదాలకు దారితీస్తోంది. సెల్ ఫోన్ డ్రైవింగ్ ప్రమాదకరమని తెలిసినా డోంట్ కేర్ అంటున్నారు. దీంతో నగర వ్యాప్తంగా సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తున్న వారిపై నమోదవుతున్న కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. డ్రంక్ డ్రైవింగ్ 2 times డేంజర్ అన్నమాట. సెల్ ఫోన్ డ్రైవింగ్ అనేది 4 times డేంజర్. హలో ఆర్ యూ టెక్స్టింగ్ అనేది 6 times డేంజర్. అందులో వీడియో మీరు చూస్తున్నామంటే అండ్ చూసుకుంటూ డ్రైవ్ చేయడం మన కాన్సన్ట్రేషన్ ఉండదు. ఎందుకంటే డ్రైవింగ్ చేసినప్పుడు మనకి మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్. మైండ్ ఏం చేస్తుందంటే మన ఐస్ అండ్ ఇయర్స్ ఉంది కదా, అది కనెక్ట్ చేస్తుంది. మనం ఒక రోడ్ ఎన్వైరన్మెంట్ అబ్జర్వేషన్ ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా మనం ఇవ్వలేము. సో నార్మల్లీ ఇది డిస్ట్రాక్షన్ కింద వస్తుంది. చేతిలో సెల్ ఫోన్, చెవిలో ఇయర్ ఫోన్ పెట్టుకుని పాటలు వింటూ డ్రైవింగ్ చేస్తే ఇకపై కఠిన చర్యలు తీసుకుంటామని వాహనదారులను హెచ్చరించారు హైదరాబాద్ సిపి విసి సజ్జనార్. కొంతమంది ఆటో, క్యాబ్, మినీ లారీల డ్రైవర్ల తీరు మరీ దారుణంగా ఉందని గూగుల్ మ్యాప్లు, వీడియోలు చూస్తూ రోడ్డుపై డ్రైవింగ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్కన వచ్చే వాహనాలను పట్టించుకోకుండా ఒక చేతిలో సెల్ ఫోన్, మరో చేతిలో స్టీరింగ్ పట్టుకుని కార్లు, బైక్లు నడుపుతున్నారు. బైక్ రైడర్లు, స్విగ్గీ, జొమాటో, ఈ-కామర్స్ డెలివరీ బాయ్స్ డ్రైవింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ విధంగా నిర్లక్ష్యంతో డ్రైవింగ్ చేయడం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటువంటి వారిపై ఇకపై ఉపేక్షించేది లేదన్నారు సిపి సజ్జనార్. రోడ్డుపై వాహనం నడిపేటప్పుడు తప్పకుండా నియమ నిబంధనలు పాటించాలని పోలీసులు సూచించారు. వారి లైసెన్స్లో 2 డీమెరిట్ పాయింట్లు నమోదవుతాయని, ఇలా 12 పాయింట్స్కు చేరితే సదరు వ్యక్తుల డ్రైవింగ్ లైసెన్స్ను రద్దు చేస్తామంటున్నారు పోలీసులు.